హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పటాన్చెరులో రైతు మార్కెట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. అంతకన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది. పటాన్చెరు సైడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఇక్కడ రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా తక్కువ రేటుకు ఉంటాయి. మీరు ఎవరైనా పటాన్చెరుకి దగ్గరలో చుట్టుపక్కల ఏరియాలో ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడైతే ఫస్ట్ బీట్ జరిగే ప్లేస్ చూపిస్తాను. ఇది టమాటా ప్లేస్. ఇక్కడ మొత్తం పెద్దవాళ్ళు రైతులు వస్తారు కదా, వాళ్ళ బీట్ జరుగుతుంది. ఇక్కడ అన్ని కూరగాయలు ఉంటాయి, అది కూడా బీటే. ఈ బొమ్మ అయితే చూడండి ఎంత బాగుందో. ఎడ్ల బండి రైతులు ఉంటారు ఇక్కడ. ఇప్పుడైతే మనం మామూలుగా కూరగాయలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళి తీసుకోవాలి ఫ్రెండ్స్. లోపలికి వెళ్తూ ఉంటే అన్నీ ఉంటాయి కూరగాయలు. రేట్ అయితే చాలా తక్కువ ఉంటాయి. బయట చూసిన దాంతో అయితే తక్కువ రేట్కే వస్తాయి. మీరు ఎవరన్నా దగ్గరలో ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ నేను తీసుకుంటున్నా కదా, ఏవైనా అరకిలో 30 రూపాయలే. సో నేనైతే అన్నీ ఇక్కడనే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ పూలు ఉండే ప్లేస్ అనమాట. పువ్వులన్నీ ఒక సైడ్ ఉంటాయి, అదేవిధంగా ఆకుకూరలన్నీ ఒక సైడ్ ఉంటాయి. నేను ఆ వీడియో అయితే తీయలేదు. మీకు క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం క్లియర్గా ఎక్కడ ఏమేమి ఉంటాయి అనేది తీసి పెడతాను. ఇప్పుడైతే నేను మార్కెట్ నుండి తెచ్చిన ఐటమ్స్ చూపిస్తాను. మార్కెట్లో అన్నీ చూపించలేకపోయినా కాబట్టి ఇక్కడైతే అన్నీ వివరంగా చూపిస్తాను. సొరకాయ అయితే ఎంత అనుకుంటున్నారు? అది 10 రూపాయలు. అక్కడ బాదం జీడిపప్పు కూడా దొరుకుతాయి. హాఫ్ కేజీ 400 ఒకటి, 350 ఒకటి. యాపిల్స్ అయితే 100కి 6 ఇచ్చారు ఫ్రెండ్స్. అదేవిధంగా పోమాగ్రనేట్ కూడా తీసుకున్నాను. 100కి 50 రూపాయలకి 3 ఇచ్చారు, 100కి అయితే 6 ఇచ్చారు. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పేదానికంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వంకాయలు అన్నీ కూడా హాఫ్ కేజీ 30 రూపాయలే. టమాటా అయితే ప్రజెంట్ ఉన్న రేటు 60 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, కీరా దోశ తింటారు కదా చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా. సో ఇదైతే 40 రూపాయలు కేజీ ఇచ్చారు ఫ్రెండ్స్. మీ సైడ్ ఇంకా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడ తక్కువ అనిపించింది కాబట్టి నేనైతే వీడియో చేసి పెడుతున్నాను. పచ్చిమిర్చి అయితే హాఫ్ కేజీ 60 రూపాయలు ఇచ్చారు. ప్రజెంట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మునక్కాయలు అయితే 5 ఉన్నాయి, 20 రూపీస్కి ఇచ్చారు. బీరకాయలు కూడా 30 రూపీస్ హాఫ్ కేజీ ఇచ్చారు. బీట్రూట్ ఫ్రెండ్స్ కిలో 40 రూపాయలు. బెండకాయలు హాఫ్ కేజీ 30. కాకపోతే మనకి ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఏ ఐటమ్స్ అన్నా పొద్దున అప్పుడే తీసుకొస్తారు కాబట్టి తాజా మాల్ ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా, దూరం వాళ్ళకి చెప్పట్లేదు నేను. పటాన్చెరు చుట్టుముట్టు ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. కరివేపాకు చూసిరు కదా, ఇదైతే 10 రూపాయలకే ఫ్రెండ్స్. మనం బయట షాపులలో కొంటే 10 రూపాయలకి కొంచెం వస్తుంది. మెంతికూర 10కి 5 కట్టలు 6 కట్టలు ఇస్తున్నారు. చుక్క కూర కూడా 10 రూపాయలకి 5 కట్టలు. అదేవిధంగా కొత్తిమీర కూడా 10 రూపాయలకి 5 కట్టలు. సో ఆకుకూరలు కూడా చాలా రీజనబుల్గా దొరుకుతాయి, అదేవిధంగా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రైతులు బీట్కి వేయకుండా డైరెక్ట్ వాళ్ళే కోసుకొని వచ్చి వాళ్ళే అమ్ముకొని వెళ్తారనమాట. మనకి రీసెల్లర్ వాళ్ళ దగ్గర తీసుకుంటే రేట్ ఎక్కువ పడుతుంది, తక్కువ వస్తుంది. మళ్ళీ అదేవిధంగా ఐటమ్స్ అనేది ఫ్రెష్గా ఉండవు అనమాట. ఇప్పుడు ఆకుకూరలు అవన్నీ కొంచెం వాడిపోయినట్టు అయిపోతాయి. ఇక్కడ తోటకూర చూసిరు కదా ఫ్రెండ్స్, ఇదంతా 10 రూపాయలకి. బనానా అయితే 40 రూపాయలు డజన్. ఉల్లిపాయలు అయితే 100కి 3 కిలోలు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే.